హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కళ్యాణీస్ ఫ్యామిలీ వ్లాగ్స్. నేను మీ ఇవాళ రెసిపీ మిరపకాయ బజ్జీ. బయట వర్షం పడుతూ చల్లగా ఉన్న వెదర్లో వేడి వేడి మిరపకాయ బజ్జీని మించిన స్నాక్ ఇంకోటి ఉంటుందా? మీరే చెప్పండి. మరి ఈ మిరపకాయ బజ్జీ కోసం ఫ్రెష్గా ఉన్న మంచి బజ్జీ మిరపకాయలు తీసుకొని వాటిని వాష్ చేసి స్ట్రైట్గా కట్ చేసుకొని 2 పీసెస్ చేసి వీటి మధ్యలో ఉండే సీడ్స్ని రిమూవ్ చేసేయాలి. నచ్చినట్టయితే మిరపకాయ జాయిన్ కూడా ఉంచుకోవచ్చు. అలాగైతే అప్పుడు వాటిని సపరేట్ చేయకుండా లోపల ఉండే సీడ్స్ అన్ని తీసేయాలి. ఎందుకంటే వీటిని ఇప్పుడు స్టఫ్ చేస్తాము. ఈ స్టఫింగ్ కోసము 4 ఆలు మీడియం సైజ్ ఆలుని తీసుకుని వాటిని బాయిల్ చేసి వాటి తొక్కల్ని తీసేసి ఇలా మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఇలా స్మాష్ చేసుకున్న ఆలులో అవసరమైన మసాలాలు అంటే కొంచెమంత ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం కారం, అలాగే జీరా పొడి, ధనియా పొడి కొంచెం కొంచెంగా వేసుకొని సన్నగా కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ, మిరపకాయ, అలాగే కొత్తిమీర వీటిని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ స్టఫ్నంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కట్ చేసుకున్న మిరపకాయ ముక్కల్లో జాగ్రత్తగా స్టఫ్ చేసుకోవాలి. లేదంటే వీటిని డీప్ ఫ్రై చేసేటప్పుడు అవి ఆ స్టఫ్ అనేది ఆయిల్లోకి సపరేట్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకే జాగ్రత్తగా స్టఫ్ చేసుకోవాలి. ఇలాగే అన్ని ముక్కల్లోనూ కూడా స్టఫ్ చేసుకొని అవి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ ఎన్ని రకాల స్నాక్ ఐటమ్స్ దొరికినా కూడా వర్షం పడేటప్పుడు ముందుగా ఈ బజ్జీలు, పకోడీలే కదా గుర్తుకు వచ్చేది. దొరకట్లేదు కదా అని తినడం మానేస్తామా ఏంటి? చక్కగా ఇలా ఇంట్లోనే తయారు చేసుకొని తిందాం. మరి ఈ బజ్జీల కోసం మిరపకాయల్ని స్టఫ్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ ఈ పిండిని కలుపుకోవడం కోసం ముందుగా ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులో 1 కప్పు బేసన్ పిండి, మనం శనగపిండి అంటాం కదా, ఆ పిండి, అలాగే 1 కప్పు బియ్య పిండిని వేసి దీనిలో 2 టీ స్పూన్ల ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారము, అలాగే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, దీంతో పాటు కొంచెం అంత వంట సోడా వీటిని వేసి అవసరమైనన్ని నీళ్లు పోసుకుని కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకుంటూ బజ్జీల పిండి మాదిరిగా కలుపుకోవాలి. కలుపుకునేటప్పుడు వాటర్ ఎక్కువకుండా చూసుకుంటూ కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా జారుగా ఉండేలాగా కలుపుకోవాలి. ఇంకా ఈ పక్కన కనిపిస్తున్నాయి కదా ఆలు, అలాగే వంకాయ, వీటిని కూడా పల్చగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి అడిషనల్ అన్నమాట. నెక్స్ట్ ఇవన్నీ రెడీ చేసుకున్నాం కదా, వీటిని డీప్ ఫ్రై చేసుకోవడం కోసం వెడల్పుగా ఉండే ఒక పెద్ద కడాయిని పెట్టుకొని దానిలో అవసరమైనంత ఆయిల్ వేసి బాగా వేడి చేసుకొని మనం స్టఫ్ చేసి ఉంచుకున్న మిరపకాయల్ని ఒక్కొక్కటిగా ఆ పిండిలో చక్కగా పిండి మొత్తం పట్టేలాగా ముంచుకొని అందులో ఒక్కొక్కటి అలా ఆయిల్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. వీటిని ఈ వితౌట్ స్టఫింగ్తో కూడా చేసుకోవచ్చు, కానీ ఇలా స్టఫ్ చేసి చేసుకుంటే కొంచెం టేస్ట్ బాగా వస్తాయి. వీటి టేస్ట్ని పూర్తిగా ఆస్వాదించాలంటే ఏదైనా ఒక వర్షం పడుతున్న సాయంత్రం వేళ వీటిని చేసుకుని అలా ఆ వర్షాన్ని, వీటి టేస్ట్ని ఎంజాయ్ చేసుకుంటూ తినాలి. ఈ ఉరుకుల పరుగుల బిజీ లైఫ్లో ఏం తింటున్నామో, ఎందుకు తింటున్నామో, ఎక్కడికి పరిగెడుతున్నామో, దేనికోసం పరుగులు పెడుతున్నామో తెలియకుండా 10 మందితో పాటు అలా పరుగు పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాం. అంటే నచ్చిన పనిని ఎంజాయ్ చేయడానికి ప్రెజెంట్ 10 నిమిషాలు స్పేర్ చేయలేకపోతున్నాం ఈ బిజీ లైఫ్లో. చూస్తున్నారు కదా బజ్జీలన్నీ ఎంత చక్కగా ఫ్రై అయిపోయాయో. ఇప్పుడు వీటన్నింటినీ ఆ ఆయిల్ నుంచి బయటకు తీసుకుని వీటిని చూస్తున్నారు కదా ఇలా నిలువున కొంచెం కట్ చేసుకోవాలి. ఈ కట్ చేసుకొని దీనిలో కొంచెం మనం స్టఫ్ చేసుకుందాం, అంటే ఇది ఫైనల్ టచ్ అనమాట. దీంట్లో బజ్జీలన్నింటినీ ఈ విధంగా కట్ చేసుకుని అందులో సన్నగా కట్ చేసుకుని ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే కొంచెం కొత్తిమీర, పైన మన వేయించిన శనగ పలుకుల్ని తొక్కలు తీసేసి లైట్గా క్రష్ చేసి పెట్టుకున్న వాటిని కూడా ఇలా ఫైనల్గా వాటిపైన ఇలా చల్లుకుని ఎండింగ్లో కొంచెం నిమ్మకాయ రసాన్ని కానీ లేదా టొమాటో కిచప్ని అలా గార్నిష్ చేసినట్టుగా వేసుకుని వేడివేడిగా ఎంజాయ్ చేసుకుంటూ తినడమే ఈ మిరపకాయ బజ్జీలు రెడీ అయిపోతాయి. ఇలా తయారు చేసుకుని వర్షం వెలిసే వరకు అలా కంటిన్యూస్గా తింటూనే ఉండొచ్చు, అంత బాగా వస్తాయి. ఈ బజ్జీలపై నిమ్మరసం, అలాగే నల్లుప్పు, బ్లాక్ సాల్ట్ అంటాం కదా, వాటిని పైన వేసుకొని తినడం వల్ల ఈజీగా డైజెస్ట్ కూడా అయిపోతాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మనం నెక్స్ట్ ఐటెంలోకి వెళ్ళిపోదాం. ఇది పునుగులు అన్నమాట. నేను మార్నింగ్ ఇడ్లీ చేసుకున్నాను. ఆ మిగిలిన కొంచెం ఇడ్లీ పిండి అనేది ఉంది కదా, ఆ ఇడ్లీ పిండినే ఇప్పుడు తీసుకుని అందులో 1 కప్పు మైదా, అలాగే 1 కప్పు బియ్యం పిండి, ఈ రెండింటిని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిక్స్ చేసుకున్న తర్వాత ఈ ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ, మిరపకాయ, అలాగే సన్నని అల్లం తరుగు, కొంచెం కరివేపాకు, కొత్తిమీర, వీటితో పాటు 1 టీ స్పూన్ జీలకర్ర, వీటన్నింటినీ కూడా వేసి పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం బజ్జీలను వేయించుకున్న నూనె వేడిగా రెడీగా ఉన్నది కదా, అందులోనే ఈ పిండిని కూడా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా తీసుకొని ఆ నూనెలో అలా వేసుకోవాలి పునుగుల్లాగా.
చూస్తున్నారు కదా, ఇలా చిన్న చిన్న పునుగుల్ని ఆ నూనెలో సరిపోయన్ని వేసుకొని వీటిని బాగా అన్ని వైపులా తిప్పుకుంటూ బాగా వేయించుకోవాలి. ఇవి మంచి బంగారు రంగు గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకుంటే పునుగులు కూడా రెడీ అయిపోతాయి. వీటికి కాంబినేషన్గా కారం చట్నీ చేసుకుంటే తినడానికి చాలా బాగుంటుంది. కానీ ఇవి నేను ఇప్పుడు పిల్లల కోసం ప్రిపేర్ చేశాను. వాళ్ళు చక్కగా కెచప్తో తినేస్తారు, అందుకని నేను ఎటువంటి చట్నీలు రెడీ చేయలేదు. చూసారా, సింపుల్గా 2 రకాల స్నాక్ ఐటమ్స్ ఇంట్లోనే చక్కగా రెడీ చేసుకోవడం ఎంత ఈజీగా అయిపోయిందో. మీకు నచ్చాయా? నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మంచి మంచి సింపుల్ రెసిపీస్ కోసం కళ్యాణీస్ ఫ్యామిలీ వ్లాగ్స్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పుడైతే నేను ఇవన్నీ మా పిల్లలకి సర్వ్ చేసేస్తున్నా.